హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జేఎస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మనము మన కిచెన్లో పల్లీలతో చట్నీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. దీనికోసం నేను ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని అందులోకి పల్లీలు వేసుకున్నాను. ప్యాన్ బాగా వేడైన తర్వాత పల్లీలు యాడ్ చేసుకోండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని పల్లీలు బాగా వేయించుకోవాలండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవడం వల్ల పల్లీలు చాలా బాగా వేగిపోతాయి. టేస్ట్ అనేది బాగుంటుంది చట్నీ. హై ఫ్లేమ్లో పెట్టి వేయించుకున్నామంటే పల్లీలు పైన మాత్రం వేగిపోతాయి, లోపలంతా పచ్చిగా ఉంటాయి. సో చట్నీ పచ్చి వాసన వస్తుందండి. కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టి మెల్లమెల్లగా కలుపుతూ వేయించుకోండి, కింద మాడిపోకుండా. ఈ విధంగా లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవడం వల్ల పల్లీల చట్నీ టేస్ట్ అనేది హోటల్కి ఏమాత్రం తీసుకోకుండా వస్తుందండి. అంత టేస్టీగా ఉంటుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకొని ప్లేట్లోకి తీసుకొని ప్యాన్ కింద పెట్టి చల్లార్చుకోండి. పల్లీలు చల్లారిన తర్వాతే చట్నీ రుబ్బుకోవాలండి. చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. ఇప్పుడు అదే ప్యాన్లోకి పచ్చిమిర్చిలు వేసి వేయించుకోవాలి. ఇప్పుడు ఆరబెట్టిన పల్లీలను తీసి పై పొరడు మొత్తము ఊడిపోయేలాగా నలుపుకుంటూ, నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఆ విధంగా నలుపుకుంటూ పై పొరడు మొత్తము తీసేయాలండి. పల్లీల చట్నీ దోశ, చపాతీ, రైస్లోకి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మార్నింగ్ ఏ హడావిడి లేకుండా చాలా ఈజీగా చేసేయచ్చు దోశలోకి పల్లీల చట్నీ అనేది. చూస్తున్నారు కదా, ఈ విధంగా పై పొరడు మొత్తము తీసేయాలండి. ఇలా తీసేసిన పల్లీల పప్పు మొత్తము మిక్సీ జార్లోకి వేసుకొని మనము చట్నీ కోసం ప్రిపేర్ చేసుకుందాము. ఈ విధంగా మీరు చేశారంటే హోటల్ స్టైల్లోనే ఉంటుందండి చట్నీ అనేది. హోటల్లో చట్నీ చాలా బాగుంటుంది కదా, ఆ విధంగానే మనం ఇంట్లో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి మనం ఆల్రెడీ వేయించుకున్న పచ్చిమిర్చిని తీసి యాడ్ చేసుకోవాలండి. పచ్చిమిర్చిలు కూడా వేయించుకోవడం వల్ల చట్నీ పచ్చివాసన రాకుండా ఉంటుంది. అలాగే చిన్న నిమ్మపండు సైజులో చింతపండు తీసుకొని యాడ్ చేసుకోవాలండి. అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఇందులోకి ఇంకే ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు ఈ మొత్తంని మిక్సీ పట్టుకోవాలండి. వాటర్ యాడ్ చేసుకుంటూ మెత్తగా మిక్సీ పట్టుకున్నారంటే చాలా చాలా టేస్టీగా వస్తుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా నేను వీడియోలో చూపిస్తున్నాను చూడు, ఈ విధంగా పెట్టుకోవాలండి మిక్సీకి. దీనికోసం పోపు రెడీ చేసుకుందాం. పోపు కోసం నేను ఆయిల్, ఆవాలు, జీలకర్ర, ఒక పచ్చిమిర్చి కట్ చేసుకున్నది వేసుకొని వేయించుకున్నాను. ఇందులోకి కట్ చేసుకున్న ఆనియన్ ఒకటి వేసి వేయించుకోవాలండి. ఆనియన్ అంత బాగా వేగాల్సిన అవసరం ఉండదు, చట్నీలోకి కదా. కొద్దిగా వేగిన తర్వాత మనం ఆల్రెడీ రుబ్బి ఉంచుకున్న చట్నీని తీసి అందులోకి పోపు వేసుకోవాలండి. ఇంతే ఫ్రెండ్స్, చాలా ఈజీగా అండ్ సింపుల్గా పల్లీల చట్నీ ఈ విధంగా తయారు చేసుకోవచ్చు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ విధంగా మీరు చేశారంటే హోటల్ స్టైల్కి ఏమాత్రం తీసుకోకుండా ఉంటుంది. నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చితే ఒక వీడియోకి లైక్ ఇవ్వండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.